దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలకు మరొక మారు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో ఒక 2 వచనాల్లో చూపిస్తానని వచ్చినానండి. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనము, యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు. ఈ రెండిట్లో 2 వాక్యాలు ఉందండి. ఒకటేమో యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనము, ఇంకోటేమో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 6వ వచనము చదువుతున్నానండి. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. జగత్తు పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి. హల్లెలూయా. ఒక బాబు నన్ను యేసయ్య బిడ్డ అని అంటుంటే నవ్వుతున్నానండి. మరి ఇక్కడ అందరూ నన్ను ఈ రకంగా యేసయ్య బిడ్డ అని అంటారు. ఎందుకంటే 24 గంటలు నేను వాక్యము పాటలే ఉంటా. ఇది రోడ్ అన్నమాట. వచ్చిపోయేట వాళ్ళు అందరు చూస్తూ ఉంటారు. నేను ఎవరికి సిగ్గుపడను, భయపడను. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, మనసులో ఎదుట నేను ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు నేను పరలోకపు తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు కదా. కాబట్టి నేను ఎవరికి భయపడనండి. ఏ విషయంలోనంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పడానికి భయపడను. మరి ఆయన పాటలు కూడా అందరికి వినిపిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూసిండ్రండి ఎంత గొప్పగా ఉన్నాయి. ఇక్కడనేమో యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. అక్కడనేమో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట మనల్ని? జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రేమలో మనను ఏర్పరచుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. లోకంలో ఎంతోమంది ఉన్నారండి. ఏ పాటి దాన్ని నేను వట్టిదాన్ని మట్టిదాన్ని నన్ను ఏర్పరచుకోవటం ఏందండి? నాలో ఏ మంచితనం లేదు. కాబట్టి నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, మనను ప్రేమించి ప్రాణం ఇచ్చిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, ఆ పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చిండు. కాబట్టి మనమందరం ఏం చేయాలి? ఆయన కొరకు సువార్త ప్రకటించాలి. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేచాడు, మళ్ళీ ఎందుకు పోయాడు, మళ్ళీ ఎందుకు వస్తున్నాడు, ఇదే సువార్త మనం ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం కూడా ఆయన సువార్తను ప్రకటించాలని కోరుకుంటున్నామండి. నాకైతే ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నాకేం లేదండి, పైసలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు. మరి నా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. అయినప్పటికీ నన్ను చాలామంది ప్రేమిస్తారండి. దేవునికి మహిమ. అటు కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే తెలుసా అండి, నాకు భయం అనేది ఉండదు. దేవుడు గొప్ప దేవుడు అండి. నాకు భయం అంటే ఉండదండి. నాకు ఒక చాలా ఇంకా ఏం చెప్పాలి, నాకు భయం ఉండదు. నాకు అసలు భయమే లేదన్నమాట. యేసుక్రీస్తునే ఎక్కడైనా ప్రకటిస్తా, ఎవరితోనైనా చెప్తా అని వాళ్ళకు ర్యాష్గా మాట్లాడనండి. వాళ్ళను ప్రేమించి యేసు ప్రభు అయితే ఎలా చెప్పాడో అలా చెప్తాను అన్నమాట. యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండమన్నాడు కదా, అదే మనసు దేవుడు నాకు ఇచ్చిండు. ఈ ధన్యత బట్టి ఆయనకే కోటానుకోట కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి నా వీడియోలు చూస్తున్నందుకు వందనాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి మహిమ కలుగునక. నవ్వుతుండాలండి, బాధలు ఉండొద్దు. బాధలు లోపల ఉండాలి, నవ్వు బయట ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ. చాలా సంతోషంగా ఉంటుందండి. నాకు ఉండటానికి లేదు, తినటానికి సమృద్ధిగా ఉంటుంది. ఎట్లా ఆయనే పంపిస్తున్నాడు, ఆయనకే మహిమ. కాబట్టి ఇంకొకరికి పెడతానన్నమాట నేను. ఇంకొకరికి పెట్టకుండా అయితే తినలేను. ఇట్టి కృప దేవుడు మనకిచ్చాడు. ఇది యేసుక్రీస్తు మనసు అన్నమాట. మనకు పెట్టే మనసు ఉండాలండి. పెట్టకపోతే ఆయన కూడా మనకి ఇయ్యడు. అంత హాస్పిటల్ పాలైతే డబ్బులని. హల్లెలూయా. నిజమండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రియ బిడ్డలందరికీ నా వీడియో చూడండి. అందరికి పంపండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ముఖ్యంగా ఈ బైబిల్ చదవండి. మరి సమయం లేదండి, ఆయన వస్తున్నాడు. మరి మరి వాన రాకడా ప్రాణం పోకడా కూడా తెలియదు కదండి. కాబట్టి మనం ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి అక్కడ మనం తల వంచుకొని ఉండో, దాని ముందల తల ఎత్తుకొని ఉండి, అమ్మ నా కొరకు నువ్వు ఎన్ని ఆత్మలను సంపాదించినా అన్నప్పుడు ఇదిగో అయ్యా అని అనాలి. అంతే కదండి, మనం ఆత్మను సంపాదించాలి, ఆస్తులను కాదు. 10 కోట్లు కాదు, 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తే ఉంటామా అండి? ఇక్కడ ఉండం కదా, కూలిపోతాయి కదా. ఎందుకండి మనకి ఇక్కడ మన పరలోక రాజ్యంలో బంగారు వీధులు రతనాలతో కట్టినంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకు అక్కడ కావాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. నా వీడియోలు వింటున్నందుకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఉంటానండి. ఆమేన్.